అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది ప్రభుత్వం. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటి వరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు. కానీ తాజాగా ప్రభుత్వం అయితే ఈ పద్ధతిని మార్చబోతుంది. ఇప్పటి వరకు దీపం పథకం అమలులో భాగంగా లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తరువాత లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో స్వయంగా తమ సొంత డబ్బులు చెల్లించిన కొన్ని రోజులు వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయితే జమ అయ్యేవి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని అమలులోకి తీసుకురాబోతుంది. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీ డబ్బులు అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం జమ చేసిన డబ్బులతోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు అనేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలో 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ నిర్ణయం మంచిదా కాదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్యాస్ పట్టుకున్న తర్వాత అమౌంట్ చెల్లించి తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్ అనేది వేయడం మంచిదా, లేకపోతే గ్యాస్ పట్టక ముందే అమౌంట్ అనేది లబ్ధిదారుల అకౌంట్ లో వేసి వాళ్ళు తర్వాత పట్టుకోవడం మంచిదా లేదా అనేది మీకు ఎట్లా అనిపించింది? గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీకు ఇష్టమైనట్లే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. చాలా మందికి గ్యాస్ డబ్బులు అనేవి పడవు, అంటే గ్యాస్ పట్టుకున్న తర్వాత అమౌంట్ అనేది పడదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్యాస్ ఆఫీస్ కి వెళ్లి కలవాలండి. అక్కడ వెళ్లి ఈకేవైసీ అనేది చేయించుకొని బ్యాంక్ కి ఆధార్ లింక్ కూడా ఉండాలి. ఇవి రెండు ఉన్నట్లయితేనే మీకు గ్యాస్ పట్టుకున్న తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది.